ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. అత్తారింటికి దారేది. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడు. ఓ ఓకే. ఓ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్. జూలై. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ పావని బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే నా ఫ్రెండ్ పూజతో అయితే మీ ముందుకి ఒక మంచి ఫన్నీ బ్లాగ్తో అయితే వచ్చేసాము. హాయ్ గైస్, నమస్తే. మీరు పూజ తెలిసే ఉంటుంది, మా ఫ్రెండ్ ఆర్తి, నేను, హర్ష, పూజ, మా 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. అందరం మంచిగా వ్లాగ్స్ చేస్తాము, వీడియోస్ చేస్తాము, మంచిగా ఉంటాం గైస్. ఏమైనా మాట్లాడతావా? వద్దులేండి, లాస్ట్లో మాట్లాడదాం. అంటే కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడే కాలేజ్కి వెళ్ళి వచ్చి వ్లాగ్స్ చేస్తున్నాము. సో డెడికేషన్ గైస్ అలా ఉంటుంది. ఓకే, మ్యాటర్లోకి వచ్చేస్తే ఇక్కడ బౌల్ ఉంది, ఇందులో ఏవో కొన్ని చిట్టీస్ కూడా ఉన్నాయి. ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇదే గైస్ బ్లాగ్. ఏంటంటే మోనో యాక్షన్. సో ఇది ఉంది కదా హెడ్సెట్, ఇది అన్నది ఇలా పెట్టుకుంటాం అన్నమాట. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి అలాగే ఇలా పెట్టుకున్నాక ఇవి ఉన్నాయి కదా, ఈ చిట్టీలో లైక్ ఇందులో 20 మొత్తం ఈ చిట్టీస్లో 20 మూవీ నేమ్స్ అన్నీ ఉన్నాయి. సో అది ఒకరు నేను ఇలా పెట్టుకున్నప్పుడు తను ఇందులో ఉన్నది ఒక చిట్టి ఓపెన్ చేసి, సో అది మీకు చూపిస్తుంది. నాకు తెలీదు అది ఏంటని చెప్పి, సో తను యాక్టింగ్ చేస్తుంది. సో అది నేను ఏంటనేది గెస్ట్ చేయాలి. అది కూడా 1 minute లోనే గెస్ట్ చేయాలి. టైమింగ్ కూడా పెడతాం 1 minute. 1 minute లో కంప్లీట్ చేయాలి. ఇందులో నేను 10 మూవీ నేమ్స్ చెప్పాలన్నమాట, తను ఒక 10 చెప్తుంది. మొత్తం ఈ వ్లాగ్ లో మంచి ఫన్ వస్తుంది అనుకుంటున్నాము. లైక్ ఇదే మొత్తం వ్లాగ్ అంతా. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గైస్. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ హెడ్సెట్ అనేది పెట్టుకుంటాను. ఇందులో ఫుల్ సౌండ్ వస్తుంది, సాంగ్స్ కూడా ఉన్నాయి, ఫుల్ సౌండ్, ఇంకా గుబ్ గుబ్ అంటది. అందులో పూజ ఈ బాక్స్లో ఉన్న చిట్టీస్లో నుంచి ఒక్కొక్కటి తీస్తూ ఉంటుంది. అక్కడ టైమింగ్ కూడా పెట్టింది 1 minute. ఆ 1 minute లో చెప్తే నేను నాకు ఒక పాయింట్ అనమాట, చెప్పకపోతే ఇంకా అది పక్కకు తీసేస్తాము. అలాగే 10 నేను చెప్పాలి, గెస్ట్ చేయాలి. సో తను విన్ అవుతుందో నేను విన్ అవుతుందో చూద్దాం. ఓ ఓకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్. ఏ సాంగ్ వస్తుంది? ఆ ఏ సాంగ్ వస్తుంది? సాంగా ఆ, ఇదేదో వస్తుంది, డీజే సాంగ్. ఓకే గాయస్, ఇప్పుడైతే ఫస్ట్ తీసాను. టైం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పెద్ది. ఆ పెద్ది. పెద్ది. ఓకే గైస్, ఒకటి చెప్పింది ఫస్ట్ది. ఆ పాపా రాగం తీయకు నువ్వు. వినిపిస్తుందా? సౌండ్ వస్తుంది ఫుల్ గా. సో గైస్, ఇప్పుడైతే నేను తీసేస్తున్నా. ఒకటి తీసా. వావ్, బాగుంది, చూడండి మీరే. ఓకే, శ్యామ్ సింగరాయ్. స్టార్ట్ చేసిన టైమర్. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. శ్యామ. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. చెప్పండి. నాకేం అర్థం కావట్లేదు గాయ్స్. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. నీతో జడ్డిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. టైమింగ్ ఉందా? ఉంది. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. శ్యామ్ సింగరాయ్. ఓకే. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. కరెక్టేనా? కరెక్టే. Okay. ఫస్ట్ ఇది చెప్పింది గైస్, అతి కష్టం మీద. సెకండ్ వన్. ఓకే, ఇదైతే అయిపోయింది, పడిచేస్తున్నా. సో సెకండ్ అయితే తీసేసా. జూలై. స్టార్ట్ చేసా. జూలై. ఒడిషా. ఒడిస్సా. ఆ జూలై. ఆ జూలై. ఒడియా. ఒడియాలు. జూలై. గుజరాత్. గుజరాత్. జూలై. 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 ఆ జూలై. జూన్. జూన్.
జూలై 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 ఆ జూలై నాకేం వినిపించట్లేదు. జూలై ఒరిస్సా. మా అమ్మ మీ మామ. అది వినిపిస్తుంది బాగా. నీ బొందరా నీ బొంద. జూలై జూలై. ఆల్మోస్ట్ 52. ఏమంటున్నా నాకేం అర్థం కావట్లే. దేవుడా స్ట్రాంగ్ గట్టిది రావాలి. మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏం అర్థం అవుతుంది? అయన్నొద్దు పాయింట్కి రా. గైస్ అలాగే కదా చెప్పాలి. ఆ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిరియా. మిరియా మిర్చి. మిర్చి కాదు. మిర్చి 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 లాంటి కుర్రాడే. మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ ఏమంటుంది గాయ్స్ నాకేం అర్థం కావట్లేదు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ మిస్టర్ మిరియాన్. పర్ఫెక్ట్ హీస్ మిస్టర్ డాన్స్ చేస్తుంది గాయ్స్. ఏమంటుంది నాకేం అర్థం కావట్లే. మిస్టర్ పర్ఫెక్ట్. సో గైస్ ఇప్పుడు నేను ఇచ్చిన మూడిట్లో అయితే 2 చెప్పింది, ఒకదానికి టైం అయిపోయింది గైస్. ఇప్పుడు 4th వన్ ఇస్తున్నా చూడండి గైస్. దూకుడు స్టార్ట్ చేస్తున్నా. దూకుడు ఆ దూకుడు ముద్దు. ముద్దివ్వు. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. దూకుడు దూకుడు ఆ దూకుడు. దోలా. ఉన్నదే అదే నాకు తెలుసు. ముద్దు. ఇవ్వు. ముద్దివ్వు. ఆహా. దూకుడు. ఊ అంటది గాయ్స్. ఏం అర్థం అవుతుంది? గాయస్ మీకు అర్థం అవుతుంది కదా. దూకుడు ఆ దూకుడు. డార్లింగ్. ఆ ఈ దూకుడు దూకుడు. ఊ ఓ దూకుడు దూకుడు. ఎల్లు అయిపోతుంది టైం. ఎల్లు. డ్యూడ్. కాదు. కాదా? టైం అయిపోయిందా? ఉంది 5 నిమిషాలు. దూకుడు. ఆ ఈ గట్టిగా చెప్పే. దూకుడు. అయిపోయింది గాయస్. గాయస్ అయిపోయింది 1 minute. 2 చెప్పలేదు, 2 చెప్పింది. 2 పోయింది. ఇప్పుడు ఉంటా చూడండి. వినిపించట్లే. సో గాయస్ 2 చెప్పింది, 2 చెప్పలేదు కదా. ఇది 5th వన్ అయితే ఇస్తున్నాను. మత్తు వదలరా మత్తు వదలరా. మందా. మందు బాటిల్ రాత్రికి తీసుకెళ్దాం. ఆ మత్తు వదలరా. మంచా. మత్తు వదలరా మత్తు వదలరా. మజా. మజా చేద్దామా. చెప్పు. నువ్వు లాగ్ చేయి. చెప్పు. నా టైం అయిపోతుంది. చెప్పే. మత్తు వదలరా. మజాకా. మత్తు వదలరా. మామా. మామ మామే వస్తాడు మీ మామ. ఆ మత్తు వదలరా. ఏడంటుంది గాయ్స్ నాకేం అర్థం కావట్లేదు. మత్తు వదలరా. మత్తు మందా. అయిపోయింది 1 minute అయిపోయింది గాయ్స్. 3 అయితే చెప్పలేదు, 2 చెప్పింది. సో నెక్స్ట్ వన్. ఇంకా ఇది ఇలాగే చెప్పకపోతే మనకి చాలా ప్లస్ అవుతుంది గైస్. ఎంఎస్ ధోని. నిమ్మ తోట. నిమ్మ తోట మన పూకాడ. నిమ్మ తోట వనములో జోడు జంపన కొడుకులో రారముద్దుల బావయ్య ముత్యాల పందిరి. వాళ్ళు ఎప్పుడు అదే. ఏంటి? ఎంఎస్ ధోని. ఫాస్ట్ గా చెప్పు. ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ నమ్మొద్దు నమ్మొద్దు. ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఎంఎస్. నిమ్మ సోడా. నిమ్మ సోడా తా ఎప్పుడు తిండి మీదే. ఎంఎస్ ధోని. ఎమ్. ఎస్. ఒక్కొక్క లెటర్ చెప్పు. ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని. అంతేనా? చెప్పింది గాయస్ 10 minutes లాస్ట్ లో చెప్పింది. అది కూడా పర్లేదు, ఏదో కొంచెం ఒకటి ఇచ్చేద్దాం. ఫాస్ట్. సో గాయస్ 7th వన్. జాతిరత్నాలు. జాతిరత్నాలు. ఆ జాతిరత్నాలు.
సంక్రాంతి. వస్తుంది. సంక్రాంతికి వస్తున్నా. జాతిరత్నాలు. సంక్రాంతికి వస్తున్నాం. మా అమ్మ. జాతిరత్నాలు. అదుర్స్. జాతిరత్నాలు. జాతి బుద్ధి లేదా? అవును, నీకైతే లేదులే. జాతిరత్నాలు. జనాలు. జనాలు వస్తారు నీకోసం. జగదేక వీర. జదేక వీరి నువ్వు అతిలోకి సుందరి. జయ. మా జయలవకుశ. నేను Guys, చెప్పట్లే, టైం అయిపోతుంది. నేను మర్చిపోతుంది. జాతిరత్నాలు. జాతిరత్నాలు. ఓకే, కరెక్టేనా? కరెక్ట్. చెప్పింది గైస్. జగ్గా. జెర్సీ. ఒక నిమిషం అంటే ఏమర్థం అవుతుంది? సాంగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఆన్ అయింది. ఆన్ అయింది. జెర్సీ. జెర్సీ. జనా. జెర్సీ. జై జై. జై జై. జెర్సీ. నాకేం అర్థం కావట్లే. అయిపోతుంది టైం. అయిపోయిందా? చెప్పు ఫాస్ట్గా. జెర్సీ. జెర్సీ ఇంకా 2 minutes. స్టాప్. అయిపోయింది గైస్. నేను చాలా ట్రై చేశాను, చెప్పలేకపోయింది. నాకు సంబంధం లేదు. ఇది చాలా చీటింగ్ తెలుసా? నాకు ఫుల్ సౌండ్ వస్తుంది. తను నాకు చెప్పకుండా మీతో చెప్తుంది. అక్కడ నా టైం అయిపోతుంది. 1 minute. ఎప్పుడు చెప్తుంది మరి? నేను చెప్పాను, తను అర్థం చేసుకోమని నేను ఏం చేయలేను గైస్. అయిపోయింది ఇది కూడా. ఇంకా 2 గైస్, ఇంకా 2 ఉన్నాయి. ఎలాగైనా పక్కా చెప్తాను. నాకేం వినిపించట్లే అసలు. ఇది చెప్పకుండానే నేను ట్రై చేస్తాను. మాక్సిమం చెప్పదు. మిర్చి. చెప్పేసింది గైస్. మిర్చినా? మిర్చి 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 లాంటి కుర్రాడే. లాస్ట్ ఒకటి ఉంది. ఎలాగైనా చెప్పకూడదు. దేవుడా, పక్కా చెప్తాను గైస్. చాలా కష్టమైంది రావాలి. సో ఇదే లాస్ట్ వన్ గైస్. లైగర్. ఇదైతే దానికి చాలా ఇష్టమైన హీరో మూవీ. చూద్దాం చెప్తాదో చెప్పలేదు. లైగర్. 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 లైటింగ్. ఎట్టు. ఇల్లు. లైగర్. ట్రీ. లైగర్. కటింగ్. లైగర్. చేస్తున్నావా? తింటావా? తింటావా? అవన్నీ బాగా వినిపిస్తే. లైగర్. 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 లైటింగ్. లైగర్. అయిపోయింది గైస్. 30 seconds. లైగర్. లైగర్. గట్టిగా చెప్పే. అడ్డా. అనుకుంటాను గైస్, నాకు సంబంధం లేదు కానీ. లైగర్. లైగర్. 9. లైగర్. లైగర్. నాది. లైగర్. నీది. మా అమ్మ. మీ మా అమ్మ. అవి మాత్రం కరెక్ట్ చెప్పు. లైగర్. అయిపోయింది గైస్. 1 minute అయిపోయింది. గాయ్స్, ఇది చాలా చీటింగ్ గాయ్స్. అయిపోయింది. 10 లో ఎన్ని చెప్పింది? ఓ మై గాడ్, చెప్పని పేలిపోతే అమ్మాయి అంటుంది. ఏం అర్థం అవుతుంది గాయ్స్? సో గైస్ 10 లో తనైతే మూవీ నేమ్ లాస్ట్ లో చెప్పింది. ఏం చెప్పు? లైగర్. నీ ఫేవరెట్ హీరో మూవీ చెప్పలేకపోయింది గైస్. లైగరా. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. లయన్ అంటున్నట్టు అర్థమైంది గాయ్స్. సరే గైస్, ఇప్పుడు 10 లో అయితే ఎన్ని చెప్పావే? చూడండి గైస్, నేను చెప్పిందని మర్చిపోయింది మొత్తం. అందుకే పాయింట్లు రాసుకోవాలన్నమాట. సార్ నాకు చాలా ఇంటెలిజెంట్ బుర్ర కాబట్టి 5 చెప్పింది గైస్. 4 చెప్పింది గైస్. 6 చెప్పలేదు గైస్. అవునా? నిజంగా 6 చెప్పలేదా? రియలీ? 4 చెప్పాను, కనీసం 5 కూడా కాదా? చీటింగ్. 4 చెప్పింది గైస్. చెక్ చేస్తాను నేను. అక్కడ తేడా వస్తే చెప్తా, చూసుకో. సో తీస్తాను గైస్, నాలో ఉన్న టాలెంట్ అంతా తీస్తాను ఇప్పుడు. చూస్తూ ఉండండి. గైస్ లేట్ చేయకుండా తీసేద్దాం. దీనికి అయిపోయింది ఇప్పుడు నా చేతిలో. నాకు ఇప్పుడు ఎంత దారుణంగా చెప్పింది చెప్తాను. మిస్టర్ పర్ఫెక్ట్. మీసాలా? మీ వాడు బిస్కెట్ బాబు. మీ
ఎందుకలా తిడుతున్నావు ఊరికే? నేను తిట్టానా guys? చెప్పు, టైం ఏమి చెప్పు. మిస్టర్ పర్ఫెక్ట్. ఏ చెప్పేసాను గాయ్స్ ఫస్ట్ది. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? రేయ్ ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయింది. ఫస్ట్దే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ చెప్పేస్తాం. మినిమం అంటే చూడడం 10 చెప్పేస్తాను. సరే చెప్పేద్దాంలే. సరే అయిపోయింది. ఓకే. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే ఫట్టుమని పేల్ చెప్పు కమాన్ ఫాస్ట్ చెప్పు. నువ్వు ఆగుతావా 2 నిమిషాలు? షుగర్ అయిపోతుంది గైస్. రండగ దూకుడు గైస్. ఓకే. దొంగ మొహం దానా నువ్వే. బే. ఏంటన్నది? దూకు దూకుడు. ఓకే. ఏ సెకండ్ కూడా చెప్పేశాను. ఇది మొత్తం పోయింది. నాకు సంబంధం లేదు గాయస్. అది ఆల్రెడీ నేను 1 minute లోపే చెప్పేశాను. 1 minute ఎప్పుడు అయిపోయింది. అమ్మాయి అలాగా కుళ్ళుబోతుంది. కుళ్ళు గాయస్. స్టార్ట్ చేయి. కమాన్. ఆగే షుగర్ ఎందుకు? నువ్వెంత చెప్పినా నేను చెప్పేస్తాను. వినిపిస్తుందా? వినిపిస్తుందని ఎలా వినిపించిందే? చెప్పు. వినిపిస్తుందంట. ఆహా అది ఎలా వినిపించింది? స్టార్టా? నాకు అర్థం కావట్లేదు. నేర్చుకుంటావు. జింగుడి ఏ చేస్తున్నాము? యుద్ధంకైనా వెళ్తున్నావా? లేస్తున్నాం. రేసు గుర్రం. చెప్పేసింది గాయ్స్. 3 చెప్పాను గాయస్. చెప్పాను కదా ఆల్రెడీ 10లో 10 చెప్పేస్తానని. నేను టైమింగ్ చూడట్లేదు. ఇప్పుడు అయిపోయింది. ఇంకా 2 కనుక నేను చెప్పేస్తే నేనే ఆబ్వియస్లీ విన్నర్ అయిపోతాను. 10 కూడా చెప్పాల్సిన లేదు. ఆబ్వియస్ చెప్పేస్తాం అనుకోండి. ఆపి ఇంకా గైస్. అదే అంత వింతగా చూస్తుందంటే ఇంకంత వింత చెప్తుందో. ఎవరు మూవీ ఉందా? ఎవరు మూవీ గైస్? ఎవరు కాదు. అమ్మాయి నువ్వు నాకు చెప్పాలి. ఎలా ఎవరు లవర్. ఎవరు మూవీ ఉంది? లవరా? ఆమె లవ్వు. ఎవడు? ఎవడు? వాడు. 26 seconds లో చెప్పేసింది గాయ్స్. ఇంకా ఒక్కటి గాయ్స్, ఒక్కటి చెప్పేస్తే అయిపోద్ది. మనమే ఏమంటారు అది? ఇంకా నీకు రాదులే. అదేంటో అంటారు గాయ్స్ కానీ నాకు గుర్తు రావట్లేదు. తర్వాత చెప్తాను. గాయ్స్ ఒక్కటి చెప్పేస్తే పక్క తను విన్ అయిపోద్ది. కానీ చూద్దాం ఇందులో ఉన్న చిట్టీస్ అన్ని కంప్లీట్ చేద్దాం. ఇది మాత్రం అస్సలు ఈ చిట్టీస్ 4కి 4 చెప్పేశాను. ఈ చిట్టీస్ అస్సలు అవ్వకూడదు. అంటే ఇందులోనైతే అసలు విన్ అవ్వకూడదు. ఇది విన్ అయితే ఇంకా తను విన్ అయిపోయినట్టే. ఇది ఎంత మొక్కుకున్నా దాని వల్ల కాదు. నేను చెప్పేస్తాను అలాగైనా. ఒకసారి కట్ చే. మెజ్జి మజా కూల్ డ్రింక్ ఏంటి గైస్ ఇది? నాకు అలాగే లాగ్ చేసింది కదా, నేను అలాగే లాగ్ చేస్తాను. చెప్పు నువ్వు ఫాస్ట్గా. మష్రూకాష్ ఏదో అంటుంది, నాకు అర్థం కావట్లే. చెప్పమ్మే. మంచూరియా. మంచూరియన్, చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంకా చెప్పు. మ్యాచ్ అయిపోయింది గైస్. 1 minute అయిపోయింది. చాలా చీటింగ్ చేస్తారు. మా అమ్మ మూతి మొత్తం తిప్పుతుంది కానీ ఏంటి సార్ అది? ఒక నిమిషం. మరి నాకు ఎలా లాగ్ చేసింది అనుకుంటున్నారు గైస్? మీరు కూడా చూసారు. ఇక్కడ చెప్పకుండా ఇలా మీకు చెప్తుంది. మరి నాకు చెప్తాను కదా, నేను చెప్తాను. మరి నేను అలాగే చేశాను. నేను చాలా స్లోగా నీట్ గా చెప్పాను గైస్. ఇదైతే మూతన్న అని తిప్పుతుంది గైస్. నాకు అర్థం కావట్లేదు. పోన్లే, ఒక్కటి పోయినంత మాత్రం ఏంటి కాదు. పోతాయి రా. ఇంకెందులో ఉన్నవి కొన్ని ఉన్నాయి, పోతాయి. ఒక్కటి కూడా ఎప్పటికైనా విన్నర్ మనమే. లేదులే చెప్పు.
గైస్ చెప్పలేదు, ఇలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇంకెన్ని ఉన్నాయి తెలీదు, ఇవి కూడా మనం చెప్పనివ్వకుండా చేద్దాం. అబ్బా 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 అబ్బా, మంగళవారం. చెప్పు చెప్పు నీటి చెప్పు ఎందుకు అరుతున్నావు? చెప్పు. ఎందుకు చెప్పకుండా లాగ్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా, ఈ పిల్లకి అర్థం కావట్లే. చెప్పు. మంగళవారం. చెప్పేసాను. 5. Guys, it's still cheating, guys. సరే, దీనికోసం ఒక ఛాన్స్ ఇస్తాను గైస్. ఇంకొక 3 అది చెప్తాను, నేను గెస్ చేస్తాను, చూద్దాం అది నేను చెప్పగలనో లేదో. ఒకవేళ ఆ 3 నేను చెప్పకపోతే అదే విన్ ఇచ్చేద్దాం మరి. ఓకే ఓకే గైస్, ఆఫర్. చెప్పేస్తుందేమో అనిపిస్తుంది. చెప్పుకో, ట్రై చేసుకో, ఎన్నైనా చేసుకో, మనం చేద్దాంలే, ఆగండి. కుళ్ళిదాయి చూసారా? ఇప్పటిదాకా టైమర్ ఆన్ చేసి ఉంచేసి మళ్ళీ చూసారని ఆపేసింది. చీటింగ్ అది ఆడుతుంది. రీసెట్ కొట్టాను గాయస్, మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టాలి కదా 1 minute. అది చూడు. సరే నోడు గాయస్, చెప్పచ్చా? అర్థమైందా గాయస్? ఓకే. షాక్ అయ్యారా? షాక్. సెలవులకు వెళ్తా. ఎల్లు. సెల్ఫీ రాజా. నీకు చెప్తే నేను అలా చెప్తాను. పోనీ నీకు చెప్తాను. ఏదో అంటుంది. వస్తుందా? బాబు చెప్పు నువ్వు. సేమ టపాకాయ్ మూవీ ఉందా? నాకు తెలియదు గాయస్. చెప్పు. అది ఎందుకు నీకు? తెలుసు. సరైనోడు. కనీసం నేను బయటకు కూడా చెప్పట్లేదు దాన్నే టాలెంట్ అంటారు. లిప్స్ ఇంకా చూసుకొని చెప్పేస్తుంది. ఎలా చెప్పేస్తుంది? ఇంకా ఇవి కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తా లేదా చూద్దాం. బుర్ర ఉండాలి. సరే ఇంకా 2. రెండేం కాదు, ఇక్కడ ఉన్నవన్నీ చెప్పాలి. రబల్ గైస్. ఓకేనా? వినిపించలే కదా? చెప్పులు నొప్పి వస్తున్నాయి. స్టార్ట్. టమాటీ. అదేదో అంటుంది. ఇది అస్సలు చెప్పలేదు, అస్సలు మూతులు అని తిప్పుతా. గైస్ నాకు అది ఒకటి అంటే ఇంకోలా వినిపిస్తుంది, అది చెప్తే బాగోదు. గాయస్ మా మమ్మీని తిడుతుంది గాయస్. 1 minute అయిపోయింది గాయస్. రబల్ గాయస్. అది ఏంటయ్యా ఇంతకీ? అది ఇంకా వినిపించలేదు, ఎంతకంటే చెప్పాను. రబల్. చూసారని చెప్తాను. సర్లేండి, ఒక్కటే గైస్. ఇది లాస్ట్ 1. ఇది కనుక నేను చెప్పేస్తే నేనే విన్. తెలిసింది. అత్తిల్ సత్యబాబు. అమ్మే చెప్పమ్మే. లైగర్. నాకు వచ్చిన నీకు రావు పాప. లీగ్. కందిరేగా. అమ్మ చెప్పమ్మ నువ్వు. గైస్ 1 minute ఇది చాలా చీటింగ్. ఇప్పుడు చెప్తున్నా.
అంటే మీకు ఏమైనా అర్థం అవుతుందా? 3 Idiots. 3 Idiots. ముందుగా కనుక 3 Idiots. 3 Idiots. బయట చెప్తే వినిపిస్తుంది గైస్, అందుకే ఇలా చెప్పాలి. చీటింగ్. ఇంకొక్కటే ఇది లాస్ట్. ఇంకా అది చెప్తే ఓకే, లేదంటే లేదు. లాస్ట్ టైం కదా, ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి గైస్. ఆ 3 అయినా 5 గెస్ట్ చేశాను గైస్. మినిమం టాలెంట్ ఉండాలి. 6 సారీ మర్చిపోయాను గైస్. గీతా గోవిందం స్టార్ట్. గీతా గోవిందం. ఒక్క అటెంప్ట్ లో చెప్పాను గైస్, ఒక్క అటెంప్ట్. దాంతో మినిమం ఉంటదిలే కానీ ఇంకా ఉంటది. 3 ఉన్నాయి గైస్. అస్సలు మూత కదపకుండా మూతి తిప్పుతుందంట. అలా అంట. మనం చూసారా, నాలో ఇంత టాలెంట్ ఉంది కాబట్టి అన్నని తీసి చెప్తుంది నాకు. స్టార్ట్. మామిడికాయ. చింతపండు. మ్యారేజ్. పక్కింటి అమ్మాయి. కట్టప్ప. మనం అయిపోయింది. గైస్ ఇంకా లాస్ట్ కాదు, లాస్ట్ ఒక 2 ఉన్నాయి. ఇవి కూడా చెప్తాదో చూద్దాం. పూజ చాలా ఎక్కువ అవి కూడా చెప్పేస్తాం. మినిమం ఉంటది. ఎక్కువ ఏం చెప్పలేదు. ఒక ఎన్ని చెప్పో, ఏం తర్వాత మాట్లాడదాంలే. నాకేం అర్థం కావట్లేదు. 10 నేను 10 చెప్పాను కదా, తను 11 చెప్తుంది అంటే ఒక ఎక్స్ట్రా చెప్తుంది అనమాట. సో చెప్పేస్తుంది కాబట్టి సరదాగా ఒకటి ఇచ్చాము. అదేం చెప్పింది నమ్మకండి, ఏదో చెప్తుంది కావాలనే నా మీద. అది మీరు మాత్రం నమ్మకండి. అయ్యయ్యో, నిన్నేం అనలేదే. ఏదో చాడీలు చెప్తుందని నాకు తెలుసు, మీరు మాత్రం నమ్మకండి. 7 చెప్పేసాను నేను. అత్తారింటికి దారేది గాయస్. ఓకే, ఏదో మైకంలో ఉంది, పోయింది. ఇది చెప్పు. వచ్చేసింది గాయస్, పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేది. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడు. ఎలా చెప్పేస్తున్నావు, ముందుగా చూస్తుందా? ఆ మాత్రం ఉంటది గైస్. ఇవి నేను మొత్తం అది ఆపొద్దులే, నేనే చెప్తాను. దానికి ఏది అర్థం కాదు మనం ఏం చెప్పినా. ఏదో సోచ్ చెప్తుంది, ఉత్తున్నా చెప్పేసానని నాకు తెలుసు. దాని మూతి బట్టి అర్థమైపోతుంది. నేను నీకోసం చెప్పలేదు, నేను ఆడియన్స్ కి చెప్తున్నా. నీకోసం బుర్రలేదని చెప్తుంది గాయస్. గైస్, ఆ అమ్మాయి అలానే పిచ్చిదాల్లా వాక్కుంటది. అసలు మ్యాటర్ ఏంటంటే, నేను బయటకి ఏం చెప్పలేదు, జస్ట్ లిప్సింగ్ తోనే చెప్తున్నాను. అయినా చెప్పేస్తుంది. ఎలా చెప్పేస్తుంది? ఇంకా మీకు డౌట్ రావచ్చు, ఇవి మీరే రాసారు మీకే తెలిసిపోతాయి కదని. అస్సలు కాదు గైస్. నేనైతే ఇవి మా జూనియర్స్ ఉంటారు కదా మా కాలేజ్లో, మేము ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చి వ్లాగ్స్ చేస్తున్నాం అనమాట. అయితే కాలేజ్లో జూనియర్స్ ఉంటారు, వాళ్ళతో చెప్పారు నాకు వెళ్ళి ఒక 20 or 30 మూవీ నేమ్స్ మీకు నచ్చినవి రాసేసి మూవీ నేమ్స్ రాసి నాకు ఇస్తే, సో అవి నేను ఒక బ్లాగ్ చేయాలి, సో ఇది కొంచెం చిన్న హెల్ప్ చేయండి అంటేనేమో వచ్చి అంత పెద్ద సినిమా ఉందా? సరే అక్క రాసిస్తాము అని చెప్పేసి నాకు రాసి ఇచ్చారనమాట. సో అబ్బాయి మేము తెచ్చి వాళ్ళు ఏం రాశారో నాకు తెలీదు, వాళ్ళు ఏం రాసి ఇచ్చారో నాకు తెలీదు, తనకి తెలీదు గాయస్. అయినా తను చెప్పినా కూడా నేను చెప్పలేకపోయాను, బయటికి చెప్పినా చెప్పలేదు. కానీ నేను మాత్రం లిప్సింక్ నార్మల్గా బయటికి చెప్పుకుని లిప్సింక్ ఇచ్చినా కూడా చెప్పేస్తుంది. సో నిజంగా గ్రేట్. నేను మాత్రం తనకి ఎన్ని పాయింట్స్ అంటే అన్ని పాయింట్స్ ఇచ్చేస్తాను. సో లాస్ట్ ఒక్కటే ఉంది, మొత్తం తిప్పి లాస్ట్ ఉండిపోయిందని చెప్పింది అంతే కదా. ఈ ఒక్కటి ఉంది, ఇది ఏంటని చెప్పేస్తా. నా టాలెంట్ మొత్తాన్ని ఉపయోగించి చెప్పేస్తా. ఎలాగైనా తనే విన్ అవుతుంది. ఇది కూడా చెప్పేస్తేమో అనుకుంటాను, చూద్దాం. బాహుబలి గైస్. 1 or 2 రాయలేదు.
అయిపోయింది. ఆ! నాకెందుకు సార్ ఇస్తే ఎలా చెప్పండి? తెలిసిపోయిందా? చెప్పు, తెలుస్తుంది. చెప్పే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఆ బాహుబలి నాకు తెలుసు స్టోరీ. సో ఫైనలీ బాహుబలి నేను విన్నర్. ఈ సౌండ్ గోవలకి గైస్, ఈ అమ్మాయి విన్ కాదు. బాహుబలి చెప్పింది. బాహుబలి 1 2 చెప్పలేదు. ఫెయిల్. సో నువ్వే విన్ కాదు, నేను కూడా విన్నే. ఎందుకంటే నువ్వు బాహుబలి 1 2 చెప్పలేదు. పోనీ అది తీసేసిన న్యాయంగా చెప్పండి గైస్. అది 4 చెప్పింది, నేను అన్నిట్లో ఎన్ని చెప్పాను చెప్పండి? అంత కష్టపడి చెవులు గీయ అంటున్నా, నొప్పి వచ్చినా అర్థం చేసుకొని చెప్పాను. సో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఎవరు నిజాయితీగా ఆడారో, ఎవరిది విన్నింగ్ అని. ఒకసారి ఈ సౌండ్ మాకు గిబ్ అన్నది ఎలా అనిపించింది? నిజంగా చెవు గోవలు మొత్తం ఎగిరిపోయాయి అన్నమాట. అంత దారుణంగా ఉందో. ఒకసారి మీరు కూడా వినండి ఎలా ఉంటుందో. ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలా? మైక్ కట్టాలా? మైక్ కట్టలాగా వస్తుంది గాయస్. ఇక్కడ ఎందుకు? 1 minute గాయస్, మైక్ తీసి పెట్టు. మళ్ళీ చెప్పు. సౌండ్ ఎలా వస్తుందో. నీకు కూడా చెవులు పగిలిపోయి ఉంటాయి. సౌండ్ వస్తున్నాయి. సో ఫైనల్ గా చెప్పు విన్నర్. గైస్ ఫైనల్లీ ఇంకా ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే కామెంట్ చేయండి గైస్, ఎవరు నీట్గా చెప్పారు, ఎవరు ఎంత టైంలో చెప్పారు, నీట్గా నిజాయితీగా ఎవరు ఆడారు చెప్పండి గైస్. దీనైతే చీటింగ్ గేమ్ ఆడేసింది మొత్తం. ఎందుకంటే ఏం చేసావే చీటింగ్? మర్చిపోయాను. చూసారా మర్చిపోయిందంటే అదే చీటింగ్ చేసింది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. తను టైమింగ్ పెట్టిన తర్వాత టైమింగ్ నాకు చెప్పకుండా మీతో మాట్లాడుకుంటుంది. టైం అంతలో అయిపోతుంది, నేను ఇంక చెప్పలేకపోతున్నాను గైస్. తను ఏం చెప్తుందో నాకు ఆ సౌండ్ వల్ల ఏం అర్థం కాలేదు. సో తనైతే చీటింగ్ చేసిందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి గైస్. నువ్వు చెప్పు. మీరే జెన్యూన్ గా చెప్పండి గైస్. తను అది అంటే ఇప్పుడు సౌండ్ ఉంది, ఆ సౌండ్ మధ్యలో ఆగిపోయాక కూడా తను ఇంకా కంటిన్యూ చేసేస్తుంది. అయినా సరే నేను కష్టపడి నా తెలివిన మొత్తం తీసి ఆలోచించి చెప్పాను. ఒక్క అటెంప్ట్ లో చెప్పినవి కూడా బోల్డ్ ఉన్నాయి గైస్. మీరే న్యాయంగా చెప్పండి, చాలా జెన్యూన్ గా చెప్పాలి. ఏం లేదు గైస్, తనే విన్. అంటే తను ఇంకా బయటికి చెప్పింది, అయినా నేను చెప్పలేకపోయాను. నేను ఇంకా బయటికి అసలు వర్డ్ కూడా చెప్పలేదు. జస్ట్ లిప్సింగ్తో ఎలా అన్నాను, అయినా చెప్పేస్తుంది. ఎలాగే వచ్చేస్తుంది ఏంటో. అది నిజాయితీకి చెప్పండి. మూతంతా ఇలా పెట్టి అంటే ఎవరికి అర్థం అవుతాయి చెప్పండి. అయినా సరే నేను చెప్పాను. నా టాలెంట్ గైస్, పూజకి మనం విన్నింగ్ ఇచ్చేద్దాం. విన్నర్ పూజీ. క్లాప్స్ నేనే కొడతాను. సో మా వ్లాగ్ అయితే ఇలాగా కంప్లీట్ అయిపోయింది గైస్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. మీకు ఇంకా ఏమైనా ఛాలెంజెస్ మేము చెయ్యాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో చేయండి, తప్పకుండా చేస్తాం. మీకు ఎలాంటి ప్రాంక్స్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా, ఛాలెంజెస్ కావాలన్నా, వ్లాగ్స్ కావాలన్నా, లైక్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే మేము అలాంటివి చేస్తాము. మీకు అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తాం గైస్. నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.